చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన అవలంబిస్తున్నటువంటి వైఖరి ప్రధానంగా మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని పీపీపీ మోడ్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రోజుకి అది ఏమైందన్నది అందరికీ తెలుసు. అలానే పోర్టుల ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని, ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేటీకరణని, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలా, ప్రధానంగా వారి తెలుగు దేశం అనుచరుల చేతిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా వాటన్నింటినీ కూడా పీపీపీ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలన్న ఆలోచన చాలా బాధాకరం. దీనివల్ల సమాజానికి చాలా చేటని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అత్యంత సున్నితమైనటువంటి వ్యవస్థ, అత్యంత కాస్ట్లీ ల్యాండ్స్ అయినాయి. ఈరోజు ఎక్కడ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా ధరలు కొన్ని కోట్ల రూపాయలు పలుకుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ప్రభుత్వమే పారదర్శకంగా వాటన్నింటినీ కూడా నిర్వహించాల్సింది పోయి వాటన్నింటినీ కనుక ప్రైవేటు వాళ్ళ చేతుల్లో కనుక పెడితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు మొదట్లో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో లొసుగులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏ విధమైనటువంటి అక్రమాలు చేయడానికైనా కూడా ప్రైవేటు వ్యక్తులు వెనకాడే పరిస్థితి ఉండదు. వారి వ్యాపార అభివృద్ధిలో భాగంగా అవన్నీ కూడా చేసే క్రమంలో వారందరూ కూడా అటువంటి పరిస్థితులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సున్నితమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని కనుక తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కాస్ట్లీగా తయారవుతున్నటువంటి ఈరోజు భూములు వీటన్నిటి వ్యవహారాల్లో వారు కనుక ఎంటర్ అయితే కొన్ని సంవత్సరాల్లోనే ఈ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా పాపం ఎవరికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ 50%కి పైగా చాలామందికి అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్స్ గురించి కానీ, పాస్బుక్ల వ్యవహారంలో కానీ, అలానే 1B అడంగుల విషయంలో కానీ ఏ విధమైనటువంటి వ్యవహారాల్లో కూడా వారికి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో వారు ఒక పొలాన్ని కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా పూర్తిగా డాక్యుమెంట్ రైటర్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. మరి దానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్లే మొత్తం అంతా కూడా అవగాహనతో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి కొన్ని దశాబ్దాలుగా వారందరికీ కూడా చేదోడు వాదోడుగా పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారందరి నోట్లో మట్టి కొట్టేలాగా ఈరోజు వారందరినీ పక్కన పెట్టడంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో తీసుకెళ్ళి ఈరోజు వ్యవస్థని తప్పుదారి పట్టించే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వెళ్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఉపసంహరించుకోవాలని, ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులని ప్రభుత్వమే నిర్వహించాలా, అలానే డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థని వారందరికీ కూడా ఇంకాస్త భద్రత కల్పించి ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళు కూడా రోడ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి క్రమంలో సుమారుగా ఈ 5 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా రోడ్డు మీద పడేస్తే వారి తరపున ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. వారందరికీ కూడా గట్టిగా పునాది కొంత ఉపాధి కల్పించాలా, ఆ వ్యవస్థని కొంచెం పటిష్టపరిచి వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం విధంగా చేయడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో ఈరోజు వారందరికీ కూడా సంఘీభావం తెలపడం కానీ వారందరూ చేసే పోరాటంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.